చూసారా, ఇది ఒక్క చీకటి అంటే ఈ ఒక్క చీకటిలో సూర్యనారాయణమూర్తి గురించి ఎంత వెయిటింగో. ఎలక్ట్రిసిటీ లేదు, ఈ మొబైల్ ఎప్పుడు ఛార్జింగ్ అయిపోద్దో తెలియదు. సరే, మనం ఇప్పుడు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. అయితే నిన్న లాల్ బహదూర్ శాస్త్రి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఒకసారి అంట మేళా అవుతుందంట, ఏంటి ఇలాగా ఎగ్జిబిషన్లు గట్రా అవుతున్నాయి కదా, పాత రోజుల్లో మేళా అయ్యావు కదా. లాల్ బహదూర్ శాస్త్రి గారి భార్య అన్నారంట, పదండి మేళాకి వెళ్దాము అంటే, ఓన్లీ నా దగ్గర డబ్బులు లేవురా, ఎలా వెళ్తాము అని అంటే, ఒక పని చేస్తాను, నేను పక్కవాళ్ళ ఇంట్లో అడిగి తెస్తాను అన్నారంట. సరే వెళ్ళి అడిగితే అన్నారంట. మేళాకి వెళ్ళారంట. వెళ్ళి ఇద్దరు కలిసి భార్యాభర్తలు చక్కగా వెళ్ళారు మేళాకి. వెళ్తే అప్పుడు ఎక్కడ మీకు నా వాయిస్ వినిపిస్తుంది కదా, వీడియో కనిపించకపోవచ్చు, వినండి. అంటే ఒక చిన్న మెసేజ్ అనమాట. అయితే మేళాలు అన్నీ చూసారట. ఇది లేకపోతే మనం బ్రతకలేమా, ఇది కొనాలా, రేపు కంపల్సరీగా నీళ్ళు తిండి ఉండడానికి కూడా ఇది ఇంకా అవసరమైందా అంటే, లేదు లేదు. అలాగే ఒక గ్లాస్ ఏదో చూసారంట, అలాగే అడిగారంట. ఇంట్లో గ్లాస్ లేదా అంటే, ఆ గ్లాస్ ఉంది. ఏదో చీర చూసిందంట, ఇది కొంటాను. ఇంట్లో బట్టలు ఉన్నాయా నీకు? బట్టలు ఉన్నాయి. ఇలా చెప్తూ మరి నడుస్తూ వెళ్ళారో నడుస్తూ వచ్చేసారంట. ₹1 వస్తువు కూడా కొనకుండా అలాగా పక్క వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్న ₹5 రిటర్న్ వచ్చేసారంట. వచ్చేసి వెళ్ళి తిరిగి ఆ ఒక్క ₹5 వాళ్ళకి ఇచ్చేసి వచ్చాయంటే, ఆ ₹5 భార్యమణి అలాగే ఇచ్చేసి వచ్చేసిందంట. అంత నిజాయితీ పరులు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు. బాగుంది కదా, గాంధీ ఫాలో అయ్యారు అంతే.